అని చూసావా ఇంట్లోనే వానొస్తుంది. షవర్ అయి ఉంటుంది వదినా. ఏంటో షవరా వసే పల్లెటూరు బయట నీకు అలవాట్లేని పనులేం చేయకే. నాకు కొంచెం పోయి. ఇదిగో మనీ, ఇప్పటికే మీ అన్నయ్య తడబడుతున్నాడు, ఇక ఆపే. వాడు ఆపడు, నువ్వు మొయ్యి. వద్దులే మణి, నీకు విషయం తెలుసా? ఒకప్పుడు ఒక జ్యోతిష్కుడు నా చేయి చూసి చెప్పాడు, రే కుమారు నీకు రాజభవనంలో ఉండే యోగం ఉందిరా. అది నిజమైందిగా. జైలుకెళ్లే యోగం ఉందో లేదో ఆ జ్యోతిష్యుని అడిగి చూడు. ఒక్కో రోజు ఇక్కడ జరిగే ఎన్ని సూతా ఉంటే మనశ్శాంతి లేకుండా పోతుంది. ఈయన ఆ రోజు సిద్ధగొట్టిన ఫారెస్ట్ రేంజర్ చావు బతుకుల్లో ఉన్నాడు. అవసరమైతే ఇంకా కొడతాను. ఎల్లి కొట్టు. రేంజర్ని చూస్తేనే నాకు ఒళ్ళు మండిపోతాయి. వాళ్లే మా నాన్నని పులి చేత చంపించిన లుచ్చాగాళ్ళు. వాళ్ళు వదిలిపెట్టినాం, నన్ను ఉరిదీస్తారా ఏంటి? ఆడు సచ్చాడంటే అదే గతి. పోయిరా సుబ్రమణి, ఇంకా పోయి. తాగి తాగి సావుని. కరెక్ట్ గా చెప్పావు. అక్క చెప్పిన దాంట్లోనూ విషయం ఉంది. మీరు ఇలాంటివి తాగి చావకూడదు. మిగతా నేను ముట్టుకున్నావనుకో చెయ్యి నరికేస్తా. ఇదిగో సుబ్రమణి, నాకు గ్యాస్ వెలిగించడం చేత కాలేదు, బయట పోయేట్టివ్వు, అన్నం వండుతాను. ఉండదునా, గ్యాస్ పై నేను వెలిగిస్తాను. ముట్టుకున్నావో? దేనికి తల్లి? వెళ్ళి ఏంటో అడగన్నా. జాగ్రత్త. తాకనే తాకను. తాకేవో అయిపోతావు. ఈ విషయంలో కన్న తండ్రి చెప్పినా విన్నంటే విన్నా. ఏంటి తల్లి? ఇది చూసావా? మైనా మైనా, పీక దాకా సారాయి తాగి పిలుస్తున్నాడు చూడు, మైనా మైనా అంటూ. ఏంటి నువ్వు వచ్చి ఈడ పడుకోద్దా? తాప తీసుకురావడానికి వెళ్తున్నారా? అన్నా నేను ఇక్కడ పడుకోనా? అదే నేను ఇక్కడ పడుకుంటాను, మీరు మీ కుటుంబంతో సహా బయట పడుకోవచ్చు కదా. నిజమన్నా, నాకు తెలిసిన ఎంతో మంది దంపతులు మెత్త మెత్తటి ఇలాంటి పరుపు మీద హాయిగా పడుకుని ఎంజాయ్ చేయడం చూసినప్పటికీ నేనింతవరకు ఇలా పడుకునే అదృష్టానికి ఇక్కడ ఉండడానికి లేదు. మీ ఊరు తమాషాగా అంటున్నావు. మళ్ళీ నువ్వు నా కండ పడ్డావో చంపేస్తాను నిన్ను. అనయ్య అనయ్య, వాడిని ఇక్కడి నుంచి పంపించేస్తే మనం ఇక్కడ ఉన్న విషయం పోలీసులకు చెప్పేస్తాడు కదా. అయ్యో అదొకటి ఉంది కదా. అక్కడే ఆగు. ఈ రాత్రికి వదిలేయన్నా, రేపు తెల్లారుజామున వెళ్ళిపోతాను. పోనీ ఎల్లుండి, ఆవలెల్లుండి. మర్యాదగా చెప్తున్నా, నేను మర్యాదగానే వెళ్తా. ఉండమన్నాను కదా అని ఎదవేసారు వేసావనుకో, అంతే సంగతి. గులాబ్ జామ్ అయిపోయి. లేదన్నా, మన ఊరి పోలేరమ్మ మీద ఒట్టు. ఎవరు స్నానం చేస్తున్నా నేను తొంగి చూడను, నేను అసలు స్నానం చేయను. ఒకవేళ చూస్తే నీ తల పడిపోద్ది. కుమారన్న, ఒక చిన్న ప్రాబ్లం. ఏంటి? లారీలో ఉన్న సరుకు ఎలాగైనా ఈ రోజు రాత్రికే ఫార్మసీకి చేర్చాలి. ఫార్మసీ అదెక్కడ ఉంది? ఇక్కడ నుంచి 3-4 గంటల ప్రయాణం ఉంటుంది. త్వరగా వచ్చి బండి తీయనా? అయ్యో, నేను ఇప్పుడు బండి తీయలేను. అదేంటి? కొద్దిగా వేసుకున్నా. మందు కొట్టి నడిపితే నెమల వాహనానికి కోపం వస్తుంది. ఇంతకుముందు 2 సార్లు అట్లా జరిగింది కూడా. మనం రేపు ఉదయం. అయ్యో కుమారన్న, అది మంచిది కాదు. రాత్రిలో లోడ్ దించేయాలి. పొగలైతే చాలా రిస్క్ అవుతుంది. ఇబ్బంది పెట్టకండి. సరే పర్వాలేదన్నా, లారీ తాళాలివ్వండి, నేను తీసుకెళ్తాను. వద్దు అన్నా, తెల్లారలోపు నీ లారీ ఇక్కడ ఉంటుంది. వేరే దారి లేదన్నా, ప్లీజ్ అన్నా. నా నెమల వాహనాన్ని ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు. ఇవి తాళాలు కావు, నా ప్రాణం. జాగ్రత్తగా నడుపుతాను. జాగ్రత్తగా. అదే బాబా తమ్ముడు, నా ప్రాణం పొద్దులతో బాధగా వదిలే, తట్టుకోలేకపోతున్నా. రాయ్, మిగిలిన సరుకు తీసుకురా. మిగిలిందంతా నేను తాగేశానన్నా. మనసా కవించకే నన్నిలా. ఏంటి తెల్లారగానే స్నానం చేసి అలవాట్లేదా? నాకు తెలుసులే. చేసేటప్పుడు చెప్పు, మన ఉద్యోగం అందరికి సాయం చేయడమే. సాయం కావాల్సినప్పుడు చెప్పి పంపిస్తాలే. ఓ రైస్ చూద్దాం. జానికే కదా నీ పేరు? కాదు, సుమతి. ఏం కావాలి నీకు? అదే మామూలుగా ఇంటి పనులు చేసేవాళ్ళ పేరు జానకనే ఉంటది.
ఏంట్రా తనతో ఏం లేదన్నా, తను నాకు గేలం వేయాలని చూస్తుంది. ఏంటి? తను నాకు గేలం వేయాలని చూస్తుంది అంటున్నా. నేను చిక్కుతానా? నా లెవెల్ ఏమిటి, ఆ పని మనిషి లెవెల్ ఏమిటి? అన్నట్టు మర్చిపోయిన తను రాత్రి వెళ్ళిన బండి ఇంకా రాలేదేంట్రా? ఇంకా రాలేదా? అవును. ఒకవేళ యాక్సిడెంట్ అయి బండి లోయలో పడి ఖాళీ బూడిదైపోయి ఉంటే రేయ్, నీ దరిద్ర పునరు డుబ్బును ఎదవ. అలా జరుగుంటుందేమో అన్నానంతే. మనసా కవ్వించకి శశి శశి శశి. నెమలి వాహనం రాలేదు, నా లారీ ఇంకా రాలేదని చెప్తున్నా. లారీయే కదా వస్తుందిరే. అన్నా, అతనంత కష్టపడుతుంటే వాళ్ళంతా సాయం చేయకుండా అలా చూస్తూ నుంచుంటారేంటి? మనం వెళ్ళి చేద్దామా? ఆయన దండేలు తీస్తున్నాడు రా. 96. ఏంటి కుమార్, పోటీకొస్తావా? వద్దు సార్, వాడతారు. ఈ విషయంలో అన్నను ఓడించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అన్న పులి కదా. ఊర్మీరా, నాకేదైనా ఓ పని ఇప్పించండి సార్. నేనేమీ చేయకుండా ఊరికే తిని నాకు కూర్చోను. కూడా ఊరికే ఉండడం ఇష్టం ఉండదు. అయితే నేను ఇక్కడ ఉన్న బళ్ళని కడిగేస్తాను. కొంచెం ఆలోచించేయన్నా. పరా, అయితే నువ్వు వెళ్ళి ధైర్యంగా కడిగానా? మురికి ఎక్కడుందో నేను చూపిస్తాను. గుద్దినట్టే వెళ్ళి 2 బకెట్లు నీళ్ళు తీసుకురా. ఏమైందిరా? ఏంట్రా ఏమైంది? డాడీ పెద్ద ప్రాబ్లం అయింది. మేము ఫ్యాక్టరీ దాకా వెళ్ళాం. అప్పుడే 3-4 జీపుల్లో ఎవరో వచ్చారు. లారీని తీసుకువెళ్లారు. శివాన్ కూడా కిడ్నాప్ చేశారు. ఎవరు మిస్టరీ వాళ్ళు? తీసుకెళ్ళింది కాదురా, డిమాండ్ 1.5 అడిగింది ఇచ్చేద్దాం. అబ్బాయి ప్రాణాలతో చెలగాటం వద్దు. మనకు అబ్బాయే కదా ముఖ్యం. వాళ్ళకి లారీలో గంజాయి ఉన్న విషయం తెలియదు. అది తెలియకముందే ఏంటి ఏమైంది మేస్త్రి? ఇది ఒక పాత లెక్కలే, తీర్చాలి. తీర్చక తప్పదు. ఇదిప్పుడు మన డాడీ కొడుకు విషయం కాబట్టి వెనక్కి తగ్గారు. డాడీ ఎప్పుడు తెల్ల డ్రెస్ వేసుకోవడమే చూశావు. నల్ల డ్రెస్ వేసుకున్నారే అనుకో, ఎముడొచ్చినట్టే ప్రాణాలు తీయకుండా వదలడు. తీసుకెళ్ళండి మొహాన్ని కొట్టు. నాకెప్పుడు పుచ్చుకోవడం తప్ప ఇవ్వడం తెలీదు. దీన్ని తిరిగి ఎలా తీసుకోవాలో నాకు తెలుసు. మేస్త్రి, నా బిడ్డ ఒంటి మీద ఈగ వాళ్ళని కూడా చీరేస్తానని చెప్పు. నా నెమలి వాహన సంగతి ఏంటి మరి? అదేగా ఇప్పుడు చెప్పింది. నీ లారీని మా శివాని వాళ్ళు పట్టుకెళ్లారని. భద్రా, బండిది, నువ్వురా. నేను వస్తాను. నా బండి నాకు కావాలి. ఇక ఇక్కడున్న బళ్ళన్నీ నేనే కడగాలనుకుంటా. రే బషీరా, డాడీ డబ్బులు ఇవ్వరని చెప్పావు కదరా, ఇప్పుడు ఏమైందా? నా కాడికి ఎత్తుక్కుంటూ వచ్చేలా? మేస్త్రే, నువ్వు వెళ్ళి మీ డాడీ గిరిజాతో చెప్పు, ఈ కాదరుతో పెట్టుకుంటే ఆడికి భూమి మీద నూకలు చెల్లినట్టే కదా. ఇదే వాడికి కూడా బాగా తెలుసు, ఎందుకంటే ఆడు నా దోస్తు కదా. రే వెళ్ళి ఆ డబ్బులు తీసుకురారా. సుల్తాను, ఆడిని తీసుకురమ్మనా. వాడిని ఇలా తీసుకురండ్రా. వాడు కట్లు పండరా. పోరా పో. ఈయన్ని చంపేద్దాం అనుకున్నా, పాత దోస్తు కొడుకని వదిలేశా. నీకెళ్ళండి. ఎవడి బండిలో తాళం లేదు. ఉండదయ్యా, తాళం బండిలో ఉండదు. ఎందుకంటే తాళం నా జేబులో కదా ఉందే. అది నాకు ఇచ్చేస్తే ఈయన దీన్ని ఈయన కదా. మీ డాడీ మా బషీర్ని గుండెల మీద తన్నట్టు కదా, నాకు తలవంపులైపోలా. అందుకే ఆ లారీని జమేసుకున్నాలే. అయ్యో అంత మాట అనకండి. ఈ లారీ నాది. మీకు కావాల్సింది తనడమే అయితే నా గుండెల మీద తనండి, కానీ తాళం ఇచ్చేయండి. అంటే లారీ తీసుకునే పోతావా? మరి తప్పదుగా, నా లారీ నాకు కావాలి.
దేకో భాయ్ వీటిని చూసినావా 1వ నెంబర్ 7వ సంధిని బాగా కొవ్వెక్కి బలిసి ఉన్నాయి. వీటిని గనక నీ మీదకి ఉసుగొల్పినాను అనుకో నీ గుండెల్ని సీల్సి శాండాడతాయి. వెళ్ళిపోయి నుంచి నా లారీ నాకు ఇస్తేనే నేను పోతాను. వస్తానా అడుగుతున్నాడుగా ఇచ్చేయండి రా. ఏంద్రా చూస్తా నిలబడ్డారో ఏసేయండి. తాళం చెవి అదే మన పాకెట్లోనే కదా ఉందే. పిసికైనా మన ఐదో నిక్క ఇప్పుడే కదా జరిగిందే. ఉదయ కదా పులిరా పులిరా మంచి పులిరా